హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఈ ఎపిసోడ్లో సమ్మర్ కోసం మంచి ప్యూర్ కాటన్ డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానండి. సో చాలా ఈజీగా 2 to 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందండి ఈ ప్రాజెక్ట్. సో షోల్డర్ ప్రిన్సెస్ లైన్తో బాడీస్, అలాగే బాక్స్ ప్లీట్స్తో స్కర్ట్తో ఈ డ్రెస్ చూడండి, మంచి వెస్ట్రన్ లుక్తో ఎంత బాగా వచ్చిందో. సో ఇలా మీకు ఫ్రంట్ ఇలా ఉందండి. సో ఇప్పుడు బ్యాక్ చూద్దాము. సో చూడండి, బ్యాక్ చూస్తే కన్సీల్డ్ జిప్పర్ ఇచ్చానండి. సో కంప్లీట్గా డ్రెస్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఒకవేళ నా వర్క్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ డ్రెస్ కోసం నేను రెడీ చేసిన ప్యాటర్న్స్ అండి. సెంటర్ ఫ్రంట్, సైడ్ ఫ్రంట్, అలాగే బ్యాక్ ప్యాటర్న్స్ అండి. సో ఫ్రంట్ కూడా 2 పీసెస్లో ఉన్నాయి ప్యాటర్న్స్, బ్యాక్ కూడా 2 పీసెస్లో ఉన్నాయి. ఫ్రంట్ షోల్డర్ ప్రిన్సెస్ లైన్, అలాగే బ్యాక్ కూడా షోల్డర్ ప్రిన్సెస్ లైన్ కట్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేశాను. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూపించానండి. సో మీకు ఆ వీడియో సైడ్ థంబ్నెయిల్ పెడతాను, చూడండి. ఆ వీడియో రెఫర్ చేస్తే మీకు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేసి తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఫేసింగ్ మెథడ్లో నెక్ లైన్ అట్లాగే ఆర్మ్ హోల్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఈ ఫేసింగ్ కట్ చేయాలంటే చూడండి, సార్ బ్యాక్ పార్ట్స్ 2 ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాక ఈ విధంగా వస్తాయి కదండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ కింద 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ లైన్ ఉంది కదండి. సో ఈ నెక్ లైన్ కింద ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఈ 2 పాయింట్స్ ఈ విధంగా నేను జాయిన్ చేసుకుంటున్నాను. సో జాయిన్ చేసుకుని ఇది మనం ట్రేసింగ్ పేపర్తో ట్రేస్ చేసుకోవాలండి. సో ట్రేస్ చేసుకుని ఈ పార్ట్ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే ఇది ఫేసింగ్ అండి. సో ఇది ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మళ్ళీ. సో చూడండి, ఇది బ్యాక్ ఫేసింగ్, అలాగే ఇది ఫ్రంట్ బాడీస్ ఫేసింగ్ ఇది. సో ఇది ఆన్ ఫోల్డ్ వస్తుంది కటింగ్. 2 పీసెస్ కట్ చేస్తాము, ఇది ఆన్ ఫోల్డ్ కట్ చేస్తామండి. సో ఇలా నేను ఫేసింగ్ కట్ చేసి రెడీ చేశాను చూడండి. సో చూస్తున్నారు కదండి, ఇది ఫ్రంట్ సైడ్ బాడీస్ ఫేసింగ్ ఇది. సో ఇది చూస్తే బ్యాక్ సైడ్ బాడీస్కి ఫేసింగ్ 2 పార్ట్స్లో కట్ చేసి రెడీ చేశాను. సో ఇది ఫేసింగ్ అండి. సో ఇక్కడ చూస్తే మీరు మెయిన్ పార్ట్స్ కట్ చేశాను చూడండి. సో ఇది సెంటర్ ఫ్రంట్, ఇవి సైడ్ ఫ్రంట్స్ అండి. సో ఇది ఫ్రంట్ ప్యాటర్న్ పీసెస్ అండి. సో చూడండి, బ్యాక్ ప్యాటర్న్ పీసెస్ కూడా కట్ చేసి రెడీ చేశాను. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. సో చూడండి, సెంటర్ ఫ్రంట్కి సైడ్ ఫ్రంట్స్ 2 జాయిన్ చేశాను. సో ఈ విధంగా షోల్డర్ లైన్ దగ్గర మనం జాయిన్ చేసుకుంటే సో మనకి ఫ్రంట్ బాడీస్ రెడీ అయింది. సో ఇప్పుడు ఈ రా ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఓవర్లాక్ చేసి ఎడ్జెస్ ఫినిష్ చేసుకుని బాడీస్ రెడీ చేసుకోవాలి. సో ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్స్ కూడా ఫినిష్ చేసి రెడీ చేశాను చూడండి. సో ఇక్కడ కూడా రా ఎడ్జెస్ ఫినిష్ చేసి రెడీ చేసుకుందాము. సో నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న బాడీస్ మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా షోల్డర్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని అదే విధంగా ఈ రా ఎడ్జెస్ కూడా మనం ఓవర్లాక్ చేసి ఫినిష్ చేసుకోవాలి. సో ఇది మెయిన్ పార్ట్. సో ఇదే మెథడ్లో మనం రెడీ చేసుకున్న ఈ ఫేసింగ్ ఉంది కదండి. సో ఈ ఫేసింగ్కి సో ఇది కూడా సేమ్ మనం మెయిన్ పార్ట్ ఎలా అయితే రెడీ చేసామో అలాగే రైట్ సైడ్స్ 2 ఒకవైపు వచ్చేలా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకొని రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేశాను, అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను చూడండి. సో ఓవర్లాక్ మెషిన్తో మనం రా ఎడ్జెస్ కూడా ఈ విధంగా ఫినిష్ చేసుకోవాలి చూడండి. అలాగే నేను ప్రిన్సెస్ సీమ్స్ కూడా ఎడ్జెస్ ఫినిష్ చేశాను. సో మెయిన్ బాడీస్ ఇలా రెడీ అయింది. సో మీరు చూస్తే ఫేసింగ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసి సీమ్స్ ఓపెన్ చేసి ప్రెస్ చేశాను.
అలాగే చూడండి ఈ ఫేసింగ్ కింద పార్ట్. సో ఇది కూడా రా ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్ ఫినిషింగ్ అలాగే ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ముందుగా అయితే మనం బాడీస్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని దానిపైన ఈ ఫేసింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది రాంగ్ సైడ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్నాక సేమ్ అండి ఇంకా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ లైన్ టాప్ స్టిచ్చింగ్ వేసుకోవడం ఫినిష్ అయిపోయినాక వెంటనే మనం ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకోవాలి బోత్ సైడ్స్. తర్వాత ఈ ఫేసింగ్ పార్ట్ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో చూడండి సైడ్స్ కూడా జాయిన్ చేశాను. సో బాడీస్ ఈ విధంగా రెడీ అయింది. సో ఈ సీమ్స్ కూడా ఓపెన్ చేసి ప్రెస్ చేసుకుంటే బాడీస్ రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం స్కర్ట్ బాక్స్ ప్లీట్స్లో చేస్తున్నాం కదండి. సో ఈ బాక్స్ ప్లీట్స్ చేయడానికి ముందుగా మనం మెజర్మెంట్స్ ఇది స్కర్ట్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో ఒకసారి చూద్దామండి. సో వేస్ట్ మెజర్మెంట్ 28 ఇంచెస్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి అని అనుకుంటే నేను 14 ప్లీట్స్ అనుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందంటే ఈ వేస్ట్ మెజర్మెంట్ మల్టిప్లైడ్ బై 3. సో వేస్ట్ 28 ఇంటూ 3 ఈజ్ 84 ఇంచెస్ అండి. సో ఒక్కొక్క ప్లీట్ మనకి చూడండి ఫార్ములా వేస్ట్ మెజర్మెంట్ బై నెంబర్ ఆఫ్ ప్లీట్స్. సో 28/14 2 ఇంచెస్. సో మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ పాయింట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీ 2 ఇంచెస్. సో మనకి ఈచ్ ప్లీట్ 2 ఇంచెస్ ఉంది కదా. సో ఎవ్రీ ప్లీట్ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ ఏ అనుకుంటే ఇది బి, ఇది తర్వాత బి, తర్వాత ఏ, ఇలా మార్క్ చేసుకోవాలి. ఊరికే మీకు రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనము దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి? సో బి ఏకి టచ్ అయ్యేటట్టు దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ అగైన్ ఈ బి ఏ మీదకి టచ్ అయ్యేటట్టు ఇక్కడ ప్లీట్ పెట్టాలి. సో అప్పుడు ఒక బాక్స్ ప్లీట్ వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఏ ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ బి ఏ. సో ఇలా మొత్తం మనం ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నాం కదా 84 ఇంచెస్. సో ఇది ఫస్ట్ ప్లేట్. సో కాకపోతే మనం ఇక్కడ కొద్దిగా సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఎండింగ్ ఇది లాస్ట్ అనుకోండి. సో ఇక్కడ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ మీద మార్క్ పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకోవాలి. సో నేను ఇందాక మీకు బుక్లో డెమాన్స్ట్రేట్ చేశాను కదండి మార్కింగ్స్ వేసుకోవాలని. సో మార్కింగ్స్ ఇది జస్ట్ మీ రెఫరెన్స్ కోసము. సో ఇప్పుడు ఇవి నేను ప్లీట్స్ ఎలా పెడుతున్నానో మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. సో ఈ ప్లీట్ ఇటు వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ ప్లీట్ ఆపోజిట్ సైడ్ అనమాట. సో ఆపోజిట్ నెక్స్ట్ లైన్ మీదకి దీన్ని కలిపి పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇటు పెట్టాం కదా. సో నెక్స్ట్ మనము ఆపోజిట్ సైడ్. సో ఇట్లా ఇప్పుడు నేను ఇవన్నీ ప్లీట్స్ ఫస్ట్ పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి మనం. సో టోటల్గా 84 ఇంచెస్ ఫ్యాబ్రిక్కి 14 ప్లీట్స్ వస్తాయండి. ఈచ్ ప్లీట్ 2 ఇంచెస్ వస్తుంది. సో 2 ఇంచెస్ 14 into 2 28 ఇంచెస్ మన వేస్ట్ మెజర్మెంట్ ప్లస్ సీమ్ అలవెన్సెస్ కోసం ఒక 1/2 ఇంచ్ టు 3/4 ఇంచ్ మనము ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారుగా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ ఇదే మెథడ్లో నేను ప్లీట్స్ పెడతాను. సో చూడండి. సో నేను మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఈ రకంగా బాక్స్ ప్లీట్స్ పెట్టి స్కర్ట్ పార్ట్ రెడీ చేశాను. సో ఫస్ట్ నేను ఈ ప్లీట్స్ మొత్తం ఒకసారి స్టిచ్ వేసి సెక్యూర్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందండి సీమ్ అలవెన్స్ కోసం, నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచి మిగతాది కట్ చేసేస్తాను. బాక్స్ ప్లీట్స్ స్టిచ్ వేసి స్కర్ట్ పార్ట్ రెడీ చేశాను. సో నెక్స్ట్ మనము రెడీ చేసుకున్న బాడీస్ ఉంది కదండి.
సో ఇది స్కర్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో స్కర్ట్ పార్ట్ బాడీస్కి అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది చూడండి. సో బాక్స్ ప్లీట్తో డ్రెస్ చూడండి ఎంత అందంగా కనపడుతుందో. సో ఇప్పుడు మనకి ఈ డ్రెస్ లాస్ట్ స్టెప్ అండి. సో ఈ డ్రెస్కి లాస్ట్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలండి. సో చూడండి ఇన్విజిబుల్ జిప్పర్ తీసుకున్నాను. సో జిప్పర్ అటాచ్ చేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీకు జిప్పర్ అటాచ్ చేసినాక ఫైనల్గా డ్రెస్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో జిప్పర్ ఇన్స్టాల్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. సో కంప్లీట్గా డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఫ్రంట్ బ్యాక్ వ్యూస్ పెడుతున్నాను చూడండి. సో మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.